హలో అండి, హాయ్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంకొక కొత్త క్రోషా కుచ్చుతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఫస్ట్ అయితే ఇలాగా శారీ వెనకాల నుంచి ఇవి 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను. సో శారీ వెనకాల ఇలాగా మనం ఇది థ్రెడ్ ఇలాగా గట్టిగా పట్టుకొని శారీ లోపల నుంచి ఇలాగా సింగిల్ క్రూషా లాగా తీసుకోవాలి. తీసుకొని వచ్చిన థ్రెడ్తో దీన్ని నాట్ వేసుకోవాలి. అండ్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగా సెకండ్ నాట్ కూడా వేసుకోవాలి. ఇలాగ 2 నాట్స్ వేసుకోవడం వల్ల గట్టిగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. శారీకి మనం కుచ్చులు వేసుకోవడానికి గట్టిగా ఉంటుంది. ఇలాగ 2 వేసుకోవాలి. సో ఇప్పుడు 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3. మనం ఒక్కోసారి వేస్తున్నప్పుడు ఇలా థ్రెడ్స్ పోతుంటాయి, అవి చూసుకోవాలి ఫ్రెండ్స్. 1 2 3 4 వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని అక్కడ మళ్ళీ క్రోషాని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి అగైన్ 1 2 3 4 ఇలాగా 4 వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని మళ్ళీ క్రోషా లోపలికి ఇన్సర్ట్ చేసి శారీ లోపలికి. సో ఇక్కడ నేను 2 టైమ్స్ 4 చైన్స్ తీసుకున్నాను. ఇది 4 చైన్స్, ఇది 4 చైన్స్. దీని తర్వాత ఇక్కడ మనం పూసెక్కించుకోవాలి. ఇలాగా పూసెక్కించుకున్న తర్వాతకి ఇక్కడ ఈ పూసకి ఇలా నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4. ఇలాగ 4 చైన్స్ వేసుకొని ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో అక్కడ చూసుకొని మళ్ళీ శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ 4 చైన్స్ 1 2 3 4. మళ్ళీ ఇక్కడ శారీకి ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ మనం నాట్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా కాకుండా మనము డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా చూసుకోకుండా మనం కనుక వేసుకుంటూ వెళ్ళిపోతే శారీ అనేది మొత్తం ముడతలుగా వచ్చేస్తుంది. సో అది ఎగ్జాక్ట్గా పూస కానీ మనం ఇలాగా చైన్స్ వేసేటప్పుడు అవి థ్రెడ్ కానీ ఎక్కడ ఎగ్జాక్ట్గా ప్లేస్ అవుతుందో చూసుకోవాలి. అలా చూసుకోకపోతే శారీ అంతా కుచ్చులుగా వచ్చేస్తుంది. మనం కొంచెం తక్కువగా తీసుకున్నా పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు. సో 1 3 4 వేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో చూసుకొని అలాగా మళ్ళీ నాట్ వేసుకోవాలి. మళ్ళీ అగైన్ 4 చైన్స్ 1 2 3 4. ఇలాగా 4 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే ప్లేస్ అవుతుందో చూసుకొని అక్కడ మళ్ళీ శారీ లోపల నుంచి క్రూసాని ఇలాగా తీసుకు ఇక్కడ నాట్ వేసుకోవాలి. హోల్ శారీ మొత్తం ఇంక ఇలాగే వేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పిన విధంగా హోల్ శారీ మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ 4 చైన్స్ అగైన్ పూస, 4 చైన్స్ పూస, అగైన్ 4 చైన్స్ 2 టైమ్స్ తీసుకోవాలి. అలాగా తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి నాట్ వేసుకోవాలి. నాట్కి 1 2 3 ఇలాగా 3 తీసుకోవాలి. 3 చైన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ థ్రెడ్ని ఇలాగా కట్ చేసిన తర్వాతకి మన ఫింగర్కి ఉన్న థ్రెడ్ని ఇలాగ రిమూవ్ చేసేయాలి. చేసేస్తే తర్వాత ఇది ఇక్కడ ఉన్న ఈ థ్రెడ్ని ఇలాగ లాగడం వల్ల ఇది ముడిపడిపోతుంది ఇలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు సెకండ్ స్టెప్కి కూడా మనం ఫస్ట్ ఎక్కడైతే మనం నాట్ వేసుకున్నామో సేమ్ ప్లేస్లో శారీ వెనకాల థ్రెడ్ని మనం గట్టిగా పట్టుకొని ఫస్ట్ ఎక్కడైతే మనం థ్రెడ్ని తీసుకున్నామో అక్కడే మళ్ళీ సెకండ్ టైం కూడా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ ఎలాగైతే నాట్ వేసుకున్నామో అలాగా సెకండ్ టైం కూడా నాట్ వేసుకోవాలి.
సో మనం ఎన్ని స్టెప్స్ వేసినా 2 knots అనేవి కంపల్సరీగా వేసుకోవాలి, 2 times అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. అలాగా 2 times వేసుకోవడం వల్ల మనకు శారీ కుచ్చు అనేది కదలకుండా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాతకి 1 2 3 4 తీసుకున్నాం కదా. మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడైతే తీసుకున్నామో ఇక్కడే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కాకుండా మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, అంటే ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీని లోపల నుంచి మనం ఇలా థ్రెడ్ తీసుకోవాలి, ఇక్కడ ఇలాగ థ్రెడ్ తీసుకోవాలి, థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఇలాగ మనం నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి ఇలా సింగిల్ క్రోషా యూజ్ చేసుకోవాలి, దీన్ని సింగిల్ క్రోషా అంటారు. ఇలా సింగిల్ క్రోషా వేసుకొని మనం ఫస్ట్ పూస వేసుకున్నప్పుడు పూసకు 3 వచ్చింది కదా ఫ్రెండ్స్, సారీ ఇప్పటివరకు కనిపించలేదు అనుకుంటాను. సో ఇలాగా మనం ఇక్కడ నాటు వేసుకున్న తర్వాత ఇలా సింగిల్ క్రోషా, దీన్ని సింగిల్ క్రోషా అంటారు, ఇలా వేసుకున్న దాన్ని. ఇప్పుడు పూస మనం ఫస్ట్ ముడి వేసుకున్నాం కదా, ముడి వేసుకున్నప్పుడు వెనకాల మనకు నాటు వేసుకున్నప్పుడు వెనకాల ఇలా థ్రెడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ థ్రెడ్ మొత్తాన్ని తీసుకోవాలి. వెనకాల ఎన్ని స్ట్రాండ్స్ థ్రెడ్ అయితే యూజ్ చేసామో ఆ థ్రెడ్ మొత్తాన్ని ఇలా క్రోషాలో తీసుకొని ఆ క్రోషాలో తీసుకొని ఆ థ్రెడ్ లోపలికి క్రోషాన్ని తీసుకొని అక్కడి నుంచి మనము ఇలాగ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా సింగిల్ క్రోషా వేసుకొని వెనకాల థ్రెడ్స్ ఎన్నైతే యూజ్ చేసామో ఆ థ్రెడ్స్ అన్నిటిలోంచి క్రోషాని లోపలికి పోనిచ్చి దాంట్లో లోపల నుంచి మళ్ళీ ఈ గ్రీన్ కలర్ దాంట్లోంచి మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ని నేను బయటికి తీస్తున్నాను. ఇప్పుడు మొత్తం 3 వచ్చాయి మనకు, ఇలాగ 3 వచ్చాయి. ఇప్పుడు 2 times 2 థ్రెడ్స్లోంచి 1 time, అగైన్ 2 థ్రెడ్స్లోంచి 1 time. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మనం పూస తీసుకోవాలి, ఇలాగ పూస తీసుకోవాలి. అగైన్ సింగిల్ క్రోషా, మళ్ళీ దాంట్లోంచి మనం వెనకాల ఇందాక దేంట్లోంచి అయితే తీసుకున్నామో దాంట్లోంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ 3 threads వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 2 threadsలోంచి ఒకసారి, అగైన్ మళ్ళీ 2 threadsలోంచి ఒకసారి. ఇలాగా మనము ఎన్ని వస్తే దానికి అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొన్ని పూసల్ని బట్టి ఉంటాయి, కొన్ని పెద్ద పూసలు అయితే ఎక్కువ వస్తాయి, కొన్ని చిన్న పూసలు అయితే తక్కువ వస్తాయి. సో మనం ఈ పూస ఎక్కించేటప్పుడు ఇక్కడ మనం గట్టిగా పట్టుకోవాలి, లేదు అంటే థ్రెడ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా థ్రెడ్స్ లోపలికి వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి. ఒక్కోసారి మనకి ఇది ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది ఫ్రెండ్స్, ఒకేసారికి రాదు. సింగిల్ క్రోషా, మళ్ళీ ఈ థ్రెడ్లోంచి క్రోషాని లోపలికి దింపి మళ్ళీ పింక్ కలర్ దారం తీసుకోవాలి. మళ్ళీ అగైన్ 2 threadsలోంచి ఒకసారి, 2 threadsలోంచి ఒకసారి, మళ్ళీ సింగిల్ థ్రెడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మళ్ళీ పూసని ఎక్కించుకోవాలి. ఇలా పూసని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ ఆ థ్రెడ్లోంచి ఒకసారి తీసుకొని ఇలాగా 1 time, అగైన్ 2 దాంట్లోంచి మళ్ళీ 1 time, మళ్ళీ ఇక్కడ పూస ఎక్కించుకోవాలి. ఇలాగా మనకు ఒక దాంట్లోంచి ఎన్నైతే వస్తాయో అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నేను కంప్లీట్ చేశాక మళ్ళీ చూపిస్తాను, మొత్తం దీంట్లోకి నేను ఎన్ని ఎక్కించాను అనేది నాకు ఎన్ని పట్టయింది. ఒకసారి ఇదంతా కంప్లీట్ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు. సింగిల్ క్రోషా, మళ్ళీ ఆ థ్రెడ్లోంచి మళ్ళీ క్రోషాని దింపి మళ్ళీ సెకండ్ టైం తీసుకోవాలి, అప్పుడు 3 వస్తాయి. 2 timesలోంచి ఒకసారి తీసాక మళ్ళీ 2 ఉంటాయి, మళ్ళీ అగైన్ 2 threadsలోంచి ఒకటి తీసుకుని మళ్ళీ సింగిల్. సో మనం ఫస్ట్ దానికి ఇక్కడ వచ్చేసి మనం 9 పూసలు ఎక్కించుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 ఇలాగ 9 వేసుకున్న తర్వాత మనం మళ్ళీ 4 chains వేసుకున్నాం కదా, ఇది ఒక 4 chains, ఇవి ఒక 4 chains కదా. ఇక్కడ మళ్ళీ ఈ 4 chains ఏదైతే తీసుకున్నామో దాని కింద నుంచి క్రూషాని ఇలాగా తీసుకొని మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి. నాట్, మళ్ళీ అగైన్ 4 chains తీసుకోవాలి. 1 2 3 4 chains తీసుకొని ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ టైం మనం మళ్ళీ 4 chains తీసుకున్నాం కదా, దాంట్లో లోపల నుంచి మళ్ళీ తీసుకొని ఇక్కడ మళ్ళీ సింగిల్ నాట్ వేసుకోవాలి. ఇలాగా సింగిల్ నాట్. ఇప్పుడు ఇక్కడ మనం 4 chainsకి ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, నాట్ వేసుకున్న తర్వాత సింగిల్ క్రోషా బ్యాక్ సైడ్కి తిప్పి ఇక్కడ మనం
మళ్ళీ పూసకి బ్యాక్ సైడ్ ఇక్కడ నాట్ వేసినప్పుడు ఇలాగ థ్రెడ్ వస్తుందండి. ఈ థ్రెడ్ లోపల నుంచి పింక్ కలర్ థ్రెడ్ని తీసుకోవాలి. ఇలాగ తీసుకొని ఇప్పుడు మొత్తం 3 వచ్చాయి, 1 2 3 వచ్చాయి. దీంట్లో 2 థ్రెడ్స్లోంచి 1 టైం అండ్ మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి 1 టైం ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం పూసని ఇన్సర్ట్ చేయాలి. ఇలాగా పూసని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా, మళ్ళీ అదే థ్రెడ్లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ 3 వస్తాయి, 2 టైమ్స్ 2 సింగిల్ క్రోషా, అదే థ్రెడ్లోంచి మళ్ళీ తీసుకోవాలి. 3 థ్రెడ్స్ వస్తాయి, 2 థ్రెడ్స్లోంచి ఒకసారి అండ్ మళ్ళీ అగైన్ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, మళ్ళీ అగైన్ పూస తీసుకోవాలి. మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా, మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 వస్తాయి, 2 టైమ్స్లోంచి ఒకసారి, మళ్ళీ అగైన్ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి. ఇలాగా ఒక పూసకు వచ్చేసి మనం ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు తీసుకోవచ్చండి. అంటే మనం తీసుకునే పూస సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్న పూసలు అయితే కొన్ని ఈ గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకునే తక్కువగానే వస్తాయి. అంటే మనం బేస్ ఏ పూస అయితే యూజ్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేస్ పూస అనేది మనం కొంచెం చిన్నది తీసుకుంటే మనకు తక్కువ పూసలే పడతాయి. అలా కాకుండా మనం బేస్ పూస అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పూసలు అనేవి పడతాయి. సో బేస్ పూస మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ పైన పూసలు ఎన్ని వస్తాయి అనేది. సో మనం దీనికి ఒక 9 to మనం ఈ సైజు మీడియం సైజు పూస తీసుకున్నాను నేను. దీనికైతే ఒక 9 to 12 వరకు కూడా వస్తాయండి. అది మన ఇష్టం, వేసుకోవాలి అనుకున్నప్పుడు 12 వేసుకున్నా సరిపోతాయి, అనుకుంటే సరిపోవచ్చు. నాకైతే 9 వచ్చాయండి, 9 సరిపోతాయి నా దానికి. నేను తీసుకున్న పూసకైతే ఈ చిన్న పూసలు అనేవి 9 సరిపోతాయి. సో నేను అందుకే ఒక్కొక్క పెద్ద పూసకు వచ్చేసి ఇలాగా ఫ్లవర్ టైప్లో వేసుకోవడానికి 9 పూసలని యూజ్ చేశాను. మీరు గోల్డ్ పూసలనే కాకుండా వేరే పూసలని కూడా యూజ్ చేయొచ్చండి. ఇలాగా చిన్న చిన్న క్రిస్టల్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైంకి నేను ఇలాగ 9 పూసలు యూజ్ చేశాను అండ్ సెకండ్ టైం కూడా ఇలాగ 9 పూసలు యూజ్ చేసి ఇక్కడ మొత్తం క్రోషా అయితే నేను క్రోషాతో అల్లేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసింది కదా ఇలాగ ఫ్లవర్ టైప్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు 9 పూసలు కూడా మనం మొత్తం వేసేసాక మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైం 4 తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ లోపల నుంచి మళ్ళీ అగైన్ పింక్ థ్రెడ్ని ఇలా తీసుకొని 2 టైమ్స్ వస్తుంది కదా, 2 టైమ్స్లోంచి ఒకసారి తీసుకొని సింగిల్ నాట్ వేసుకోవాలి. ఇలాగా సింగిల్ నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సింగిల్ నాట్ వేసుకున్న తర్వాత అగైన్ 1 2 3 4 చైన్స్ తీసుకోవాలి. ఇలాగా 4 చైన్స్ తీసుకొని మనం ఇది ఎక్కడైతే ఎండింగ్ చేసామో దాంట్లోంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగా తీసుకొని శారీలోంచి తీసుకొని ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. ఇలాగ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని 1 2 3 అంటే ఇది ఎండింగ్ ఇంకా. సో హోల్ శారీకి ఇలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఇక్కడ 3 తీసుకొని ఇలాగా పెద్దగా తీసుకోవాలండి. థ్రెడ్ని తీసుకొని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. సో ఇలా పెద్దగా తీసుకున్న తర్వాతకి ఇక్కడ కట్ చేసుకొని మన ఫింగర్కు ఉన్న థ్రెడ్ని బ్యాక్కి తీసేసుకొని రిమైనింగ్ థ్రెడ్ని ఇలా గట్టిగా లాగితే ఇక్కడ నాట్ పడిపోతుంది. సో ఓవరాల్గా మనకు మొత్తం ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనకు ఇప్పుడు కుచ్చులు వస్తాయి. సో మనం కుచ్చులు వేసుకునేటప్పుడు మనం ఇక్కడ 2 థ్రెడ్స్ వచ్చాయి కదా, ఇది ఒక థ్రెడ్ అలాగే ఇది కూడా ఒక థ్రెడ్, 2 థ్రెడ్స్ వచ్చాయి. గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి వచ్చింది, అలాగే పింక్ కలర్ థ్రెడ్ ఒకటి వచ్చింది. సో మనం కుచ్చులు వేసుకునేటప్పుడు ఈ ఒక థ్రెడ్లో నుంచైనా వేసుకోవచ్చు, కాదు అనుకుంటే ఈ 2 థ్రెడ్స్లో నుంచైనా వేసుకోవచ్చు. అంటే ఈ ఒక్క థ్రెడ్కే మనం హ్యాంగ్ చేయొచ్చు కుచ్చులు. అలా కాదు అనుకుంటే మనం ఇలా 2 థ్రెడ్స్ యూజ్ చేసి కూడా మనం కుచ్చులు అనేది హ్యాంగ్ చేయొచ్చు. అది మన ఇష్టం అనమాట. ఇక్కడ కూడా అంతే, మిడిల్లో కూడా ఇక్కడ 2 వచ్చాయి కదా, సో ఇక్కడ ఓన్లీ 1 యూజ్ చేసి మనం హ్యాంగ్ చేయొచ్చు. కాదు అనుకుంటే ఈ 2 థ్రెడ్స్ని యూజ్ చేసి కూడా మనం కుచ్చులు హ్యాంగ్ చేయొచ్చు. సో ఈ కుచ్చులు వేసాక ఇది ఎలాగా ఉందనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో మనం ఓవరాల్గా వేసిన తర్వాత ఇలాగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, హాఫ్ ఫ్లవర్ షేప్లో వచ్చింది.
చాలా బాగుంది. సో ఇలాగ మనం కుచ్చులు ఇలాగ 1 by 1 వేసుకోవచ్చు, లేదు అంటే 2 గ్రీన్ 1 పింక్, లేకపోతే 2 పింక్ 1 గ్రీన్, అలాగా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇది మొత్తం ఓవరాల్ శారీ మొత్తానికి ఇలాగ వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.